ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2/5/2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఏకాంతంలో కూర్చుని మీతో మీరే మాట్లాడుకోండి. నేను అవినాశి ఆత్మను, తండ్రి ద్వారా వింటున్నాను అని అభ్యాసం చేయండి. ప్రశ్న: స్మృతి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న పిల్లల నోటి నుండి ఏ మాటలు వెలువడతాయి? జవాబు: వారు మేము శివబాబా పిల్లలమే, స్మృతిలోనే ఉన్నామని చెప్తారు. కానీ అవన్నీ కోతులే. బాబా చెప్తారు, అలా అనటం నిర్లక్ష్యమని అంటారు. ఇందులో పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి. ఆత్మిక సంభాషణ చేయాలి. ఆత్మనే సంభాషిస్తోంది. ఇప్పుడు మీరు దేహాభిమానులుగా అవుతారు. దేహీ అభిమాని పిల్లలే స్మృతి చాట్ను రాస్తారు. కేవలం జ్ఞానమే మాట్లాడుతూ ఉండరు. పాట: ముఖము చూసుకో ప్రాణి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ప్రాణం అంటే ఆత్మ అని అర్థం చేయించడం జరిగింది. తండ్రి ఇప్పుడు ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందింది. ఇక్కడ కేవలం దీని సారాంశం అర్థం చేయించబడుతుంది. ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించండి. దేహభావాన్ని వదిలేయాలి. ఆత్మైన నేను చాలా చిన్న బిందువును. ఈ శరీరం ద్వారా పాత్ర చేసేది నేనే. ఈ ఆత్మజ్ఞానం ఎవ్వరికీ లేదు. తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని నేనొక ఆత్మను అని భావించండి. నేను చిన్న ఆత్మను. ఈ శరీరం ద్వారా ఆత్మయే మొత్తం పాత్రనంతా అభినయిస్తుంది. ఇలా అనుకుంటే దేహాభిమానం వదిలిపోతుంది. ఇదే కష్టం. ఈ మొత్తం నాటకంలో ఆత్మలైన మనం పాత్రధారులము. అత్యంత శ్రేష్టమైన పాత్రధారి పరంపిత పరమాత్మ. వారు కూడా ఇంత చిన్న బిందువే అని, వారి మహిమ చాలా గొప్పదని బుద్ధిలో ఉంటుంది. వారు జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు, కానీ చాలా చిన్న బిందువే. ఆత్మలైన మనం కూడా చిన్న బిందువులమే. దివ్య దృష్టి లేకుండా ఆత్మను చూడలేము. ఈ కొత్త కొత్త విషయాలు ఇప్పుడే మీరు వింటున్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. మీలో కూడా కొద్దిమందికి మాత్రమే యథార్థంగా తెలుసు. వారి బుద్ధిలో మనం ఆత్మలమని, చిన్న బిందువులమని, మన తండ్రి ఈ డ్రామాలో ముఖ్య పాత్రధారి అని ఉంటుంది. అత్యంత ఉన్నతమైన పాత్రధారి తండ్రి. ఆ తర్వాత ఫలానా ఫలానా వారు వస్తారు. తండ్రి జ్ఞానసాగరులని మీకు తెలుసు, కానీ శరీరం లేకుండా జ్ఞానం వినిపించలేరు. శరీరం ద్వారానే మాట్లాడగలరు. అశరీరులుగా అవ్వటం వల్లనే కర్మేంద్రియాలు వేరైపోతాయి. భక్తి మార్గంలో దేహదారులనే స్మృతి చేస్తారు. పరంపిత పరమాత్ముని నామరూప దేశ కాలాల గురించి తెలియదు. కేవలం పరమాత్మ నామరూపాలకు అతీతమని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. డ్రామానుసారం మీరు ఎవరైతే నెంబర్ 1 సతోప్రధానంగా ఉండేవారో ఇప్పుడు మళ్ళీ మీరే సతోప్రధానంగా అవ్వాలి. తమోప్రధానం నుండి సతోప్రధానంగా అయ్యేందుకు మీరు ఈ స్థితిని దృఢంగా ఉంచుకోవాలి. మేము ఆత్మలము. ఆత్మ ఈ శరీరం ద్వారా మాట్లాడుతుంది. ఆత్మలోనే జ్ఞానం ఉంది. మన ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా ఉందనే జ్ఞానం ఇతరులెవ్వరి బుద్ధిలోనూ లేదు. ఇవి చాలా కొత్త కొత్త పాయింట్లు. ఏకాంతంలో కూర్చుని మీతో మీరు ఇలా మాట్లాడుకోండి. నేను ఆత్మను, తండ్రి ద్వారా వింటున్నాను. నా ఆత్మలో ధారణ అవుతుంది. ఆత్మనైన నాలోనే పాత్ర నింపబడి ఉంది. నేను ఆత్మను, అవినాశిని. ఇది లోపల బాగా నూరుకోవాలి, అంటే అభ్యాసం చేసుకోవాలి. నేను ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి. దేహాభిమాన మనుషులకు ఆత్మను గురించిన జ్ఞానం కూడా లేదు. చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వారి వద్ద ఉంచుకుంటారు.
వారికి ఎంత అహంకారం ఉంది. ఇది తమో ప్రధాన ప్రపంచం. అత్యంత శ్రేష్టమైన ఆత్మ ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఏ పురుషార్థం చేయాలని మీకు తెలుసు. ఈ విషయాలన్నీ లోపల బాగా వల్లించుకోవాలి. జ్ఞానం వినిపించేవారైతే చాలామంది ఉన్నారు, కానీ స్మృతి అంటే యోగం లేనే లేదు. లోపల అంతర్ముఖత ఉండాలి. మనం తండ్రి స్మృతి ద్వారా పతితుల నుండి పావనంగా అవ్వాలి. కేవలం పండితులుగా అవ్వరాదు. దీనిని గురించి ఒక పండితుని ఉదాహరణ కూడా ఉంది. మాతలకు రామా రామ అంటూ ఉంటే ఆవలి తీరానికి చేరుకుంటారని చెప్పేవాడు, కానీ తాను దాటలేడు. ఈ విధమైన గొప్పలు చెప్పరాదు. ఇటువంటి వారు చాలామంది ఉన్నారు. చాలా బాగా అర్థం చేయిస్తారు, కానీ యోగం లేనే లేదు. రోజంతా దేహాభిమానంలోనే ఉంటారు. లేకుంటే నేను ఈ సమయంలో నిద్రలేస్తాను, ఇంత సమయం స్మృతి చేస్తానని బాబాకు చాట్ పంపాలి, కానీ ఆ సమాచారమే పంపరు. జ్ఞాన ప్రగల్భాలు చాలా చెప్తూ ఉంటారు, యోగమే లేదు. భలే గొప్ప గొప్ప వారికి జ్ఞానం ఇస్తారు, కానీ యోగంలో కచ్చాగా ఉన్నారు. ఉదయమే నిద్రలేచి తండ్రిని స్మృతి చేయాలి. బాబా, మీరు ఎంత ప్రియమైన వారు. ఈ విచిత్ర డ్రామా ఎలా తయారయిందో ఈ రహస్యం ఎవ్వరికీ తెలియదు. ఆత్మను గురించి కానీ పరమాత్మను గురించి కానీ ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో మనుషులు జంతువుల కంటే హీనంగా ఉన్నారు. మనం కూడా అలాగే ఉండేవారం. మాయరాజ్యంలో చాలా దుర్గతి పాలయ్యాము. ఈ జ్ఞానం మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఆత్మలైన మీరిప్పుడు తమో ప్రధానంగా ఉన్నారు. మీరు సతో ప్రధానంగా అవ్వాలి. మొదట స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్పండి. పేదలకైతే ఇంకా చాలా సులభం, ధనవంతులకైతే చాలా బంధనాలుంటాయి. తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ శరీరంలోనే వస్తాను. చాలా పెద్దవాడు కాదు, చాలా ధనవంతుడు కాదు. కల్పకల్పం తండ్రి వచ్చి పావనంగా ఎలా తయారవ్వాలో మనకు శిక్షణిస్తారు. పోతే మీ వ్యాపారాలు మొదలైన వాటిలో చాలా గొడవలున్నాయి. బాబా వాటి కొరకు రాలేదు. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. కనుక పావనంగా అయ్యే యుక్తిని బాబా తెలుపుతారు. ఈ బ్రహ్మకు కూడా ఏమీ తెలిసేది కాదు. పాత్రదారులుగా ఉండి డ్రామా ఆది మధ్య అంతములా తెలియకుంటే వారిని ఏమనాలి? మనము ఆత్మలము. ఈ సృష్టి చక్రంలో పాత్రదారులమని కూడా ఎవరికీ తెలియదు. భలే ఆత్మ మూలవతనంలో నివసిస్తుందని అంటారు, కానీ అనుభవంతో చెప్పరు. ఆత్మలమైన మనం మూలవతన వాసులమని మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా తెలుసు. మనము అవినాశి ఆత్మలము. ఈ బుద్ధిలో గుర్తుండాలి. చాలామందికి యోగం బొత్తిగా లేదు. దేహాభిమానం వలన చాలా తప్పులు కూడా జరుగుతాయి. ముఖ్యమైన విషయం దేహీ అభిమానులుగా అవ్వటం. మేము సతోప్రధానంగా అవ్వాలనే చింత ఉండాలి. ఏ పిల్లలకైతే సతోప్రధానంగా అయ్యే పట్టుదల ఉందో వారి నోటి నుండి ఎప్పుడు రాళ్ళు వెలువడవు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే బాబా మేము ఈ తప్పు చేశాము, క్షమించండి అని బాబాకు తెలుపుతారు. దాచిపెట్టరు. దాచిపెడితే అది ఇంకా వృద్ధి చెందుతుంది. బాబాకు సమాచారం ఇస్తూ ఉండండి. మీ యోగం బాగాలేదని బాబా రాస్తారు. పావనంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. పిల్లలైన మీ బుద్ధిలో 84 జన్మల కథ ఉంది. వీలైనంత సతోప్రధానంగా అవ్వాలనే చింత సదా ఉండాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు రాజఋషులు. హఠయోగులు ఎప్పుడూ రాజయోగం నేర్పించలేరు. రాజయోగం నేర్పించేది తండ్రి ఒక్కరే. జ్ఞానం కూడా తండ్రి ఒక్కరు మాత్రమే ఇస్తారు. ఈ సమయంలో మిగిలిన ఉండేదంతా తమో ప్రధాన భక్తి. కేవలం సంగం యుగంలో మాత్రమే తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తారు. తండ్రి వచ్చారు కనుక భక్తి సమాప్తమవుతుంది. ఈ ప్రపంచం కూడా సమాప్తమైపోతుంది. జ్ఞాన యోగాల ద్వారా సత్యోగం స్థాపన అవుతుంది. భక్తి వేరే విషయం. సుఖ దుఃఖాలన్నీ ఇక్కడే ఉన్నాయని మనుషులు అంటారు. ఇప్పుడు పిల్లలైన మీపై పెద్ద బాధ్యత ఉంది. మీ కళ్యాణం కొరకు యుక్తులు రచిస్తూ ఉండండి.
పావన ప్రపంచం అంటే శాంతిధామం, సుఖధామం అని తెలుపబడింది. ఇది అశాంతిధామం, దుఃఖధామం. మొట్టమొదట ముఖ్యమైన విషయం యోగం. యోగం లేకుండానే జ్ఞానం గొప్పగా చెప్తారు. కేవలం పండితుని వల్లే చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో క్షుద్ర విద్యలు కూడా చాలా వెలువడతాయి. వీటికి జ్ఞానంతో సంబంధం లేదు. మనుషులు అసత్యంలో ఎంతగానో కూరుకునిపోయారు, పతితులుగా ఉన్నారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలో వస్తాను. ఇక్కడ పావనులు ఒక్కరు కూడా లేరు. బ్రహ్మబాబా స్వయాన్ని భగవంతుడని చెప్పుకోరు. నేను కూడా పతితుణ్ణే అని చెప్తున్నారు. పావనంగా అయితే ఫరిస్తాగా అయిపోతారు. మీరు కూడా పవిత్రంగా అయితే ఫరిస్తాలుగా అవుతారు. కనుక మనం పావనంగా ఎలా అవ్వాలి అనేది ముఖ్యమైన విషయం. స్మృతి చాలా అవసరం. ఏ పిల్లలైతే స్మృతిలో నిర్లక్ష్యంగా ఉంటారో వారు మేము శివబాబా పిల్లలమే కదా, స్మృతిలోనే ఉన్నాము అని అంటారు. కానీ అవన్నీ ప్రగల్భాలే, వారి నిర్లక్ష్యం అని బాబా చెప్తున్నారు. అందుకు పురుషార్థం చేయాలి. ఉదయమే లేచి స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చుండిపోవాలి. ఆత్మీక సంభాషణ చేయాలి. సంభాషించేది ఆత్మనే కదా. ఇప్పుడు మీరు దేహాభిమానులుగా అవుతారు. ఎవరికైనా కళ్యాణం చేస్తే వారి మహిమ కూడా చేయబడుతుంది కదా. అది దేహ మహిమ. ఇది నిరాకార పరంపిత పరమాత్ముని మహిమ. ఇది కూడా మీకు తెలుసు. ఈ సీడీ ఇతరుల బుద్ధిలో ఉండవు. మనం 84 జన్మలు ఎలా తీసుకుని క్రిందకు దిగుతూ వస్తామో ఇందులో తెలుస్తుంది. ఇప్పుడు పాపంతో కుండ నిండిపోయింది. అది శుభ్రం ఎలా అవ్వాలి? అందుకే తండ్రిని పిలుస్తారు. మీరు పాండవ సంప్రదాయానికి చెందినవారు. మీరు ధర్మశక్తి గలవారే కాక రాజ్యశక్తి గలవారు కూడా. బాబా అన్ని ధర్మాల గురించి తెలుపుతారు. ఇతరులెవ్వరూ తెలపలేరు. పోతే ఆ ధర్మస్థాపన చేయవారు ఏం చేస్తారు? వారి వెనుక ఇతర ఆత్మలు కూడా క్రిందకి రావాల్సి వస్తుంది. అయితే వారు ఎవ్వరూ మోక్షంను ఇవ్వలేరు. చివర్లో తండ్రి స్వయంగా వచ్చి అందర్నీ పవిత్రులుగా చేసి వాపస్ తీసుకెళ్తారు. కనుక వారికి తప్ప ఇతరులెవ్వరికీ మహిమ లేదు. బ్రహ్మకు గాని మీకు గాని ఏ మహిమ లేదు. బాబా రానట్లయితే మీరు కూడా ఏం చేసేవారు? ఇప్పుడు తండ్రి మిమ్మల్ని ఉన్నతమయ్యే కలలోకి తీసుకెళ్తారు. దాని ద్వారా అందరికీ మేలు కలుగుతుంది అనే మహిమ కూడా ఉంది. కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. చాలా మహిమ చేస్తారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఆత్మ అకాల్. ఇది ఆత్మ ఉండే సింహాసనం. భృకుటి. ఆత్మ అవినాశి. ఆత్మను మృత్యు ఎప్పుడూ కబలించదు. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరంతో పాత్రను అభినయించాలి. అంతేకాని తీసుకెళ్లేందుకు ఏ కాలుడు రాడు. ఎవరు శరీరాన్ని వదిలినా మీకు దుఃఖం కలగదు. ఈ శరీరాన్ని వదిలి మరో పాత్రను అభినయించేందుకు వెళ్ళింది కనుక ఏడ్చే అవసరమేముంది? ఆత్మలైన మనమంతా బాయి బాయి అంటే సోదరులము. ఈ విషయం కూడా మీరు ఇప్పుడే తెలుసుకున్నారు. ఆత్మ పరమాత్మ చాలా కాలం వేరుగా ఉండినారు అని గానం కూడా చేస్తారు. తండ్రి వచ్చి ఎక్కడ కలుస్తారో కూడా తెలియదు. ఇప్పుడు మీకు ప్రతి విషయం గురించిన జ్ఞానం లభిస్తుంది. ఎంతో కాలం నుండి వింటూనే వస్తున్నారు. వీరు ఏ పుస్తకం మొదలైనవి తీసుకోరు. కేవలం అర్థం చేయించేందుకు రెఫర్ చేస్తారు. తండ్రి సత్యమైన వారు కనుక సత్యమైన రచనను రచిస్తారు. సత్యమే చెప్తారు. సత్యంతో జయిస్తారు. అసత్యంతో ఓడిపోతారు. సత్యమైన తండ్రి సత్యఖండంను స్థాపన చేస్తారు. రావణుని ద్వారా మీరు చాలా ఓడిపోయారు. ఇదంతా తయారైన ఆట. మన రాజ్యం స్థాపన అవుతూ ఉందని ఇప్పుడు మీకు తెలుసు. తర్వాత ఇదెప్పుడూ జరగదు. వీరంతా వెనక వచ్చినవారు. ఈ సృష్టి చక్రంను బుద్ధిలో ఉంచుకోవటం ఎంతో సులభం. ఏ పిల్లలైతే మంచి పురుషార్థం చేస్తున్నారో వారు మేము జ్ఞానం చాలా బాగా వినిపిస్తున్నామని అంత మాత్రానికే సంతోషించరు. దానితో పాటు యోగము, దైవీ గుణాలను కూడా ధారణ చేస్తారు.
మీరు చాలా చాలా మధురంగా అవ్వాలి. ఎవ్వరికీ దుఃఖంను ఇవ్వరాదు. ప్రీతిగా అర్థం చేయించాలి. పవిత్రతపై చాలా గొడవలు జరుగుతాయి. అది కూడా డ్రామానుసారమే జరుగుతుంది. ఇది తయారైన డ్రామా కదా. అలాగని డ్రామాలో ఉంటే లభిస్తుందని భావించరాదు. కష్టపడాలి. దేవతల వంటి దైవీ గుణాలు ధారణ చేయాలి. ఉప్పు నీరుగా అవ్వరాదు. తప్పుగా నడుచుకుని తండ్రి గౌరవాన్ని పోగొడుతున్నామా లేదా అని పరిశీలించుకోవాలి. సద్గురు నిందకులకు స్వర్గంలో స్థానం ఉండదు. వీరు సత్యమైన తండ్రి, సత్యమైన టీచర్. ఇప్పుడు ఆత్మకు స్మృతి కలుగుతుంది. బాబా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. తప్పకుండా జ్ఞానం ఇచ్చి వెళ్ళాను, అందుకే నాకు మహిమ ఉంది. ఇతని ఆత్మలో జ్ఞానమేమైనా ఉండేదా? ఆత్మ అంటే ఏమిటో, డ్రామా అంటే ఏమిటో ఎవరికీ తెలియదు. మనుషులే కదా తెలుసుకోవాల్సింది. రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు ఆత్మలను కూడా పూజిస్తారు. వారి పూజ మంచిదా లేక దైవీ శరీరాల పూజ మంచిదా? ఈ శరీరం పంచతత్వాలది కనుక ఒక్క శివబాబా పూజ మాత్రమే అవ్యభిచారి పూజ. ఇప్పుడు ఆ ఒక్కరితోనే వినాలి. అందుకే చెడు వినకు, గ్లాని చేయు మాటలేవి వినకండి, నా ఒక్కరి నుండే వినండి. ఇది అవ్యభిచారి జ్ఞానం. ముఖ్యమైన విషయం, దేహాభిమానం తెగిపోయినప్పుడే మీరు శీతలంగా అవుతారు. తండ్రి స్మృతిలో ఉంటే నోటితో తప్పు మాటలు మాట్లాడరు. కుదృష్టి ఉండదు. చూస్తూ కూడా చూడనట్లు ఉండాలి. మన జ్ఞానం 3వ నేత్రం తెరవబడింది. తండ్రి వచ్చి త్రినేత్రి త్రికాలదర్శులుగా చేశారు. ఇప్పుడు మీకు 3 కాలాల జ్ఞానం, 3 లోకాల జ్ఞానం ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, జ్ఞానం వినిపించుటతో పాటు యోగం కూడా చేయాలి. మంచి గుణాలను ధారణ చేయాలి. చాలా మధురంగా అవ్వాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు. సెకండ్ పాయింట్, అంతర్ముఖులుగా అయి ఏకాంతంలో కూర్చుని మీతో మీరు ఆత్మీక సంభాషణ చేయాలి. పావనంగా అయ్యేందుకు యుక్తులు వెతకాలి. ఉదయమే నిద్రలేచి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఈరోజు వరదానము. వైర్లెస్ సెట్ ద్వారా వినాశకాలంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేసే వైస్లెస్ భవ. వినాశ సమయంలో అంతిమ ఆదేశాలను క్యాచ్ చేసేందుకు వైస్లెస్ బుద్ధి కావాలి. వారు వైర్లెస్ సెట్ ద్వారా ఒకరి నుండి మరొకరికి శబ్దాన్ని చేరుస్తారు. ఇక్కడ నిర్వీకారపు వైర్లెస్ ఉంది. ఈ వైర్లెస్ ద్వారా ఫలానా సురక్షిత స్థానానికి చేరుకోండి అని మీకు శబ్దం వినిపిస్తోంది. ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉండి నిర్వీకారులుగా ఉంటారో, ఎవరికైతే అశరీరులుగా అయ్యే అభ్యాసం ఉంటుందో వారు వినాశనంలో నాశనం అవ్వరు. కానీ వారు స్వాయిచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. స్లోగన్: యోగాన్ని పక్కన పెట్టి కర్మలో బిజీగా అవ్వటమే నిర్లక్ష్యం. అవ్యక్త సూచన: ఆత్మీక రాయల్టీ మరియు పవిత్రతా పర్సనాలిటీని ధారణ చేయండి. ప్యూరిటీ యొక్క రాయల్టీ అనగా ఏకవ్రతులుగా అవ్వటం. అంటే ఒక్క బాబా తప్ప రెండో వారెవ్వరూ లేరు. ఈ బ్రాహ్మణ జీవితంలో సంపూర్ణ పావనంగా అయ్యేందుకు ఏకవ్రత యొక్క పాఠాన్ని పక్కా చేసుకోండి. వృత్తిలో శుభభావన, శుభకామనలు ఉండాలి. దృష్టి ద్వారా ప్రతి ఒక్కరిని ఆత్మీక రూపంలో లేక ఫరిస్తా రూపంలో చూడండి. కర్మల ద్వారా ప్రతి ఆత్మకు సుఖంనివ్వండి, సుఖంను తీసుకోండి. ఎవరైనా దుఃఖం ఇచ్చినా, తిట్టినా, అవమానపరిచినా మీరు సహనశీలతా దేవీలుగా, సహనశీలతా దేవుళ్ళుగా అయిపోండి. అచ్చా, ఓం శాంతి.